మయన్మార్లో పెను భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉన్న తూర్పు ఈశాన్య భారతం పైన కూడా ఈ భూకంపం ఎఫెక్ట్ కనిపించింది. అసోం, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో భూమి కంపించింది. గౌహతి, కోల్కతా సహా పలు నగరాల్లో కూడా భూ ప్రకంపనలు కనిపించినట్టుగా సమాచారం. అటు ఆంధ్రప్రదేశ్ని కూడా ఈ భూకంపం తాకింది. విశాఖలో భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెంలో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మయన్మార్లో సంభవించిన భూకంపం తీవ్రత ఏ విధంగా ఉంది? భారతదేశంలో పరిస్థితి ఏంటి? మయన్మార్ కేంద్రంగా భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.7గా దీని తీవ్రత నమోదైంది. 6 దాటిందంటేనే ఇది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగా భావిస్తుంటారు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి నష్టం, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం దానికి సంబంధించి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. మయన్మార్ కేంద్రంగా వచ్చినటువంటి భూకంప ప్రభావం ఈశాన్య భారత్పై కొంతం పడింది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ బెంగాల్, బీహార్, ఒడిశా ఈ ప్రాంతంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఆఫీస్ కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళంతా బయటకు వచ్చారు. డబుల్ స్టోరీస్ బిల్డింగ్స్ లలో ఉన్న వాళ్ళు, ఎత్తైనటువంటి బిల్డింగ్స్ లో ఉన్న వారందరూ కూడా కిందికి వచ్చేసారు. రోడ్డుపైనే నిలబడిపోయారు. చాలా ఆందోళనతో ఉన్నారు. 6.7 తీవ్రత నమోదు కావడంతో దీని తీవ్రత నష్టం ఎక్కువగా ఉండేటువంటి అంచనాలు వస్తున్నాయి. ఇంకా ప్రాథమిక వివరాలు ఇంకా అందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఫ్టర్ షాక్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉందన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇంకా రోడ్లపైనే నిలబడి వేచి చూస్తున్నారు. ఇంకా ఆఫ్టర్ షాక్స్ ఏమైనా ఉంటాయనేటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. రైట్ వెంకటేష్, అయితే గతంలోనే కొంత దీన్ని ప్రెడిక్ట్ చేసినట్టున్నారు కదా, మయన్మార్, బంగ్లాదేశ్, ఇటువైపు వెస్ట్ బెంగాల్ ఈ సైడ్ లో కొంత భూకంపం వచ్చే అవకాశం ఉంది అని. నిజానికి ఇటు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ భూకంప प्रभाव फील नहीं हुआ, स्टार्टिंग में फील नहीं हुआ, मतलब पता नहीं चला था क्या हो रहा है, बस हिल रहे थे. उसके बाद जब अनुभव हुआ कि मतलब हिल रहे हैं तो उसके बाद बाहर आए, नीचे आए उतर के. अच्छा, काफी डर वाला एक्सपीरियंस था. चलो धरो, अब तक धरो, अभी कैसे बोल दीजिए, क्या क्या फील किया आपने? पहले जब हम सो रहे थे दोपहर में तो लगा कि पलंग हिल रहा है, पता नहीं चला. फिर नींद से जैसे उठे तो पता नहीं चला. फिर हम जब देख रहे हैं दोबारा एकदम उठ के बैठे तो लग रहा है फिर पलंग तेज तेज हिल रहा है. फिर जब उठ के फटाफट हम लोग नीचे भागे, बच्चा लोग को लेके सबको नीचे आए. कुछ प्रॉब्लम होने से तो ज़्यादा बड़ा प्रॉब्लम हो जाएगा. बच्चे हैं सबको लेके, सबको बोला आसपास में नीचे जल्दी जल्दी, जिसको बोल सकते थे बोला कि तुम लोग नीचे चलो जल्दी. जो आसपास में सबको बोल के फिर हम लोग नीचे उतर के आ गए. इनका नहीं लेते हैं बाइक बाइक. हाँ दो दो दिच्छी 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 इधर 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 आप इधर. चलो, आपने क्या फील किया? हम लोग टीवी देख रहे थे तब लगा झटका टाइप का, माथा घूमने लगा. तो सब कोई भूकंप है चिल्लाया, तब नीचे आ गए. क्या नाम है आपका? मनीष तिवारी. రైట్ వెంకటేష్, మా కరెస్పాండెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. చూస్తున్నాం వెంకటేష్, మనం భూకంప ప్రభావిత ప్రాంతాల వాళ్ళ వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా? ఫర్దర్గా ఏమన్నా కొంత ఈ ఆఫ్టర్ షాక్స్ ఉండే అవకాశం ఉందని ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఈ భూకంపం ఈ రోజు తెల్లవారుజామున ఇటలీలో దీనికి సంబంధించినటువంటి భూకంపం వచ్చింది. దానికి సంబంధించి 6 పైననే ఇటలీలో భూకంపం ఉంది. ఈ కొద్ది క్షణాల కిందటే మయన్మార్ లో కూడా ఈ భూకంపం సంభవించింది. సో ఈ భూకంపం ఎప్పుడు సంభవిస్తుందన్న దానికి ముందు ప్రిడిక్షన్స్ అనేది ఇంకా అటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ డెవలప్ కాలేదు. అయితే ఈ సహజంగా ఈ ఏరియాలో ఈ పర్వత ప్రాంతాల్లో, హిమాలయ పర్వత ప్రాంతాలు కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో, ఈ పర్వత శ్రేణుల్లో చాలా తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఇది 3, 4, 5 మధ్య నుంచి చాలా మోడరేట్ గా భూకంపాలు తరచుగా వచ్చి మనం చూస్తున్నాం. కానీ ఈసారి వచ్చింది 6.8గా తీవ్రత నమోదైంది. సో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీని ప్రభావం, దీని నష్టం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో దీని వల్ల ఎంత నష్టం జరిగింది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ భూకంపం ముందుగానే వస్తుందా అనేటువంటి పసిగట్టేందుకు ఇప్పుడిప్పుడే కొత్త టెక్నాలజీని డెవలప్ చేసే దిశలో యంత్రాంగం ఉంది. కానీ ఇంకా పూర్తి స్థాయి టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు కనుక ప్రజలంతా అకస్మాత్తుగా వచ్చేటువంటి భూకంపం కారణంగా
తరచుగా ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది, ప్రాణ నష్టం కూడా జరిగింది. గత ఏడాది మనం చూసాం నేపాల్లో పెద్ద ఎత్తున భూకంపం వచ్చిన కారణంగా వేలాది మంది చనిపోయారు. కోట్ల రూపాయల నష్టం, ఆస్తి నష్టం జరిగినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. సో ఆ తర్వాత 6 పైన వచ్చినటువంటి తీవ్రత ఇదే తొలిసారి ఈ ఇండియాకు పొరుగున ఉన్నటువంటి దేశాల్లో. సో దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మనకు అందాల్సి ఉంది. రైట్ వెంకటేష్. ఇటు కోల్కతా అదేవిధంగా అసోంతో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా భూ ప్రకంపనలు సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అక్కయ్యపాలెం ప్రాంతంలో ఈ ప్రకంపనలు అబ్జర్వ్ చేశాము అని స్థానికులు చెప్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ వెంకట్ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం. వెంకట్, చెప్పండి. ఈరోజు చూసుకుంటే భూకంప ప్రకంపనలు ఇక్కడ విశాఖలో కూడా భయాందోళనలు గుప్పించాయి. దాదాపు 2 సెకండ్ల పాటు ఇక్కడ భూమి కంపించినట్లు స్థానికులు చెప్పడం జరుగుతుంది. हम लोगों को 15-20 सेकंड महसूस हुआ, 15 to 20 सेकंड्स। कौन से फ्लोर पे आपका ऑफिस है? फ्लोर पे नहीं है, सामने दुकान है हमारी। हाँ, शुद्ध खाते। हाँ, पता चला तभी तो बाहर हम लोग आए। कितना देर के लिए आपको लगा? 15 सेकंड के आसपास। हाँ, 15 सेकंड के आसपास। हाँ, महसूस हो रहा था। हाँ,